ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. 6,100 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని బీపీసీఎల్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విజయం సాధించింది. బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటు కోసం గుజరాత్ సహా పలు రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనా ఏపీలోనే దాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీతో పాటు బాంబే స్టాక్ ఎక్స్చేంజీలకు మంగళవారం బీపీసీఎల్ బోర్డు అధికారికంగా సమాచారం అందజేసింది. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని 6,100 కోట్ల రూపాయలతో చేపడతారు. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలతో పాటు ఇతర అధ్యయనాలు, భూమి గుర్తించడం, భూసేకరణ, సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ, పర్యావరణ ప్రభావ అంచనా, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ మొదలైనవి చేపడతారని బీపీసీఎల్ వివరించింది. ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ విదేశీ కంపెనీలు సైతం క్యూ కట్టాయి. అందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి లూలు సంస్థ వెళ్లిపోయింది. ఆ సంస్థ సైతం మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకుంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. టాటా సంస్థతో పాటు పలు ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా ఏపీలో తన సంస్థలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారులను కలుసుకుని తమ రాష్ట్రంలో రిఫైనరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని వివరించారు. అన్ని రకాల సహకారం కూడా అందిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇందుకోసం మచిలీపట్నం అనువైన స్థలమని సీఎం సూచించారు. అయితే ఈ రిఫైనరీని రామాయపట్నంలో ఏర్పాటు చేస్తామని బీపీసీఎల్ యాజమాన్యం సూచించగా అందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. మొత్తానికి బీపీసీఎల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు రావడం, ఈ మేరకు బీపీసీఎల్ ప్రతినిధులు స్టాక్ ఎక్స్చేంజీలకు లేఖ రాయడం పట్ల ఏపీ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.